సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. శ్రీధర్ గారు గుడికి వచ్చారు. యాక్చువల్గా అందరూ చాలామంది అంటున్నారు ఆదివారం బోనాలు, కానీ ఆ రోజు చాలా రష్గా ఉంటుందని మేము ముందే వచ్చి ఇచ్చేస్తున్నామని. అది నిజమేనా? మీరు అంటే ఏమైనా బోనాలు ఇవ్వడానికి వచ్చారా, మామూలుగా దర్శనానికి వచ్చారా? మేము ఆల్రెడీ ఇక్కడ ఖైరతాబాద్లో లాస్ట్ 15 years నుంచి ఉన్నాము. ఇప్పుడు కుక్కడపల్లి వెళ్ళి 10 years అయింది. బట్ మాంకాల అమ్మవారి గుడికి అన్నకు సంబంధించిన దాంట్లో మాకు ఒక సెంటిమెంట్, ఏ ప్రాబ్లం ఏమొచ్చినా సరే భగవంతుని కోరుకుంటే డెఫినెట్గా జరుగుతుందని చెప్పి మాకు ఒక సెంటిమెంట్ అంతా. ఫ్యామిలీ త్రూ అవుట్ అంతా కూడా అలా జరిగినాయి అన్నీ కూడా. దట్టు ప్రజెంట్ సినారియో సంబంధించిన దాంట్లోని ఇన్ కేసు ఏదైనా కల్టివేషన్స్ ఏమైనా నడుస్తున్నాయి మార్కెట్లో అనేసరికి దాని మీద కూడా కోరుకుంటే అవి కూడా నెరవేరుస్తున్నాయి కూడా. చూడండి వ్యూవర్స్, యాక్చువల్ చాలా మంచి విషయం చెప్పారు. ఖైరతాబాద్ మహంకాళి అమ్మవారి టెంపుల్లో ఏమైనా కోరుకుంటే అన్నీ జరుగుతాయి అని నమ్మకం అంట. సో మీకు కూడా అలాంటి నమ్మకం ఉంటే తప్పకుండా రావచ్చు. టెంపుల్ చాలా బాగుంది. సరే, మనం గుడి గురించి అమ్మవారి గురించి అన్నీ మాట్లాడుకున్నాం. నెక్స్ట్ గవర్నమెంట్ అంటే ఎలక్షన్స్ కదా ఇప్పుడు రాబోతున్నవి. అసలు మీరు అంటే ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది, ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు, లేదా ఏ ప్రభుత్వం వచ్చినా సరే మీకేం కావాలనుకుంటున్నారు? ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో ఏ గవర్నమెంట్ అన్నది మ్యాటర్ కంట మ్యాన్ పవర్కి సంబంధించిన దాంట్లో అందరికీ ఎంప్లాయ్మెంట్ మెయిన్ ఫస్ట్ ఇంపార్టెంట్. ఎంప్లాయ్మెంట్ లేకుండా ఏ గవర్నమెంట్ వచ్చినా మనకి యూజ్లెస్. ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడున్న సినారియోలు ఏముందో అది ఓవర్కమ్ ఏ విధంగా చేయాలి, ఒక స్ట్రాటజీతో వస్తేనే మనకి కాంగ్రెస్ అవ్వచ్చు, టీఆర్ఎస్ అవ్వచ్చు, ఐదర్ బీజేపీ అవ్వచ్చు, ఎనీవన్ మనకి ఎవరు ఇచ్చేది లేదు, చేసేది లేదు. మనం కష్టపడిన దానికి దాని ప్రతిఫలం అందించాలి. నవ్వు ప్రజెంట్ సిచ్యువేషన్లో ఉన్న దాంట్లో నుంచి వచ్చేసరికి అయితే మటుకి ట్రాఫిక్ అరౌండ్మెంట్ అయితే మటుకి చాలా హార్బుల్గా ఉంది. దానికి ఒక ముందు ప్రీ ప్లాన్డ్ కానీ దే ఆర్ థింకింగ్ ప్రీవియస్గా దగ్గర నుంచి ఒక 10 years వరకు దే ఆర్ థింకింగ్. దే కెనాట్ థింక్ ఫర్ 10 years, దే వాంట్ టు థింక్ ఫర్ నెక్స్ట్ 50 years. వాట్ ఈస్ ద పాపులేషన్ ఇన్ హైదరాబాద్? అప్పుడు దెన్ దే విల్ గెట్ ద ఎగ్జాక్ట్ పిక్చర్. ఈ ట్రాఫిక్ ఎన్వాల్వ్మెంట్ చెప్తున్నారు, వీఆర్ ఈక్వలెంట్ టు ద సింగపూర్, వీఆర్ ఈక్వలెంట్ టు ద సమ్ బెంగళూరు, ఇవన్నీ చెప్తున్నారు. బట్ ట్రాఫిక్ రిస్ట్రిక్షన్స్లో మటుకి దెర్ ఈజ్ నథింగ్ ఎల్స్. దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి, ఎలక్షన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో సమ్ ఎజెండాస్ పెడుతున్నారు. ఓన్లీ కంటెంట్ వచ్చేసరికి మన పేదలకు అన్నిటికీ చూస్తున్నారు. ఎవ్రీ టైం కూడా మీడియం సెగ్మెంట్లో ఎవరు ఉన్నారో ఎవ్రీ వన్ ఈజ్ లూజింగ్. టాప్ ఎండ్ బాగానే ఉంటున్నారు, లోయర్ ఎండ్ బాగానే ఉంటున్నారు. మీడియం సెగ్మెంట్లో ఎవరున్నారో వాళ్ళ కోసం కూడా కొద్దిగా ఆలోచిస్తే బెటర్ అని నా ఫీలింగ్. యాక్చువల్లీ ఇదే విషయం ఒక అమ్మ కూడా అన్నారు. మిడిల్ క్లాస్ వాళ్ళకి యాక్చువల్గా మధ్యలో ఏం జరగట్లేదు అని, టాప్లోని లోయర్ వాళ్ళు బాగానే అవుతున్నాయి అన్నీ అని. యాక్చువల్ మీరు చాలా మంచి విషయం రైజ్ చేశారు. ట్రాఫిక్ ఒకవేళ మిమ్మల్నే కనుక ప్రభుత్వం అడిగితే మీరైతే ఎలా చేస్తారు? ఆ ట్రాఫిక్వి ఇవి అవి ఏంటి అంటే మీరు ఎలా పెడితే బాగుంటుంది అనుకుంటారు? ట్రాఫిక్ రూల్స్, ట్రాఫిక్ ఎలా మార్చాలి? మీరే సలహా ఇవ్వాల్సి వస్తే ప్రభుత్వానికి ఎలాంటి సలహా ఇస్తారో చెప్పండి. మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవ్వాలండి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేసేటప్పుడు ఇప్పుడు ఏమైనా ఉన్నదంటే ఒక చోట బ్రిడ్జ్ వేయాలి అని అనుకునేటప్పుడు వాళ్ళు ఏ పార్టీయా ఈ పార్టీ అన్నది కాకుండా వైండింగ్ అన్నది ఇట్ షుడ్ బి సిస్టమేటిక్ మోడ్లో ఉండాలి. ఆ సిస్టమేటిక్ మోడ్లో ఎప్పుడు వైండింగ్ పర్ఫెక్ట్గా జరుగుతుందో ఎవ్రీవన్ ఇన్ కంఫర్టబుల్ జోన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ దే ఆర్ థింకింగ్ ఇన్ ద లోకల్ పర్సన్స్ ఎవరెవరు ఉంటారో పొలిటికల్ లీడర్స్, వాళ్ళకు అనుకూలంగా బ్రిడ్జ్ టర్న్ ఓవర్ అవుతుంది. అక్కడికి ఎప్పుడు వైండింగ్ జరుగుతుందో ఈ ట్రాఫిక్ హెడల్స్ అన్నది ఈ రోజు ఈ సమస్య ఉండదు. చాలా వాటిలో కూడా దే ఆర్ థింకింగ్ దట్ 2 ways వేస్తున్నారు. దే విజనరీ షుడ్ బి ద 4 ways. 4 ways వెళ్ళేలాగా అన్నది విజన్ మీద ప్లాన్ చేస్తే అయ్యో ఇక్కడ ఇది మనం వేసామో ఈ రోజు అన్నది ఎవరు డిస్టర్బ్ అవ్వరు. అప్పటి నుంచే స్టార్టింగ్ నుంచి డిసైడ్ అవుతుంది. ప్లస్ ఐ హ్యావ్ ఆల్రెడీ డన్ దిస్ ఫ్లైఓవర్స్ నేను సప్లై చేసాం. ఐఎమ్ ఫ్రమ్ ద అల్ట్రాటెక్ టైంలోని సప్లై చేసేటప్పుడు అండర్ పాస్ అన్నది గుడ్ ఈవెంట్. కింద నుంచి ఫ్లో అయిపోతూ ఉంటుంది, పైనుంచి కూడా ఫ్లో అవుతుంది. 2 ways నుంచి చేయాలి. ఓన్లీ సింగిల్ వే చేస్తున్నాం, దట్ ఈస్ ద రాంగ్ మిస్టేక్. ఇట్ షుడ్ బి 2 ways. ఒక వే వెళ్ళేటప్పుడు 4 ways రావాలి, సెకండ్ వే కూడా 4 ways రావాలి. 8 ways ఆఫ్ బిల్డ్ రావాలి రోడ్డు. ఆ ఫ్యూచర్ 4 plan అన్నది ఆ టైంకి ఇనీషియల్గా జరగలేదు. వీ కాంట్ డూ ఎనీథింగ్. హౌ టు మినిమైజ్ ఈ సెక్షన్ మినిమైజ్ని 2 layers అన్నదాన్ని 3 layers కింద కాన్సన్ట్రేట్ చేసినా సరే ఇట్ విల్ బి డెవలప్మెంట్ విల్ బి హ్యాపెన్ ఇన్ ద మార్కెట్. ఏ గవర్నమెంట్ అన్నదాని కంటెంట్ కంటే మనకు ఇప్పుడు టీఆర్ఎస్ కంపేర్ టు ద కాంగ్రెస్ అండ్ టీఆర్ఎస్ కంపేర్ చేస్తే లాట్ ఆఫ్ చేంజెస్ వాస్ హ్యాపెన్ ఇన్ ద ట్రాఫిక్. చంద్రబాబు నాయుడు హయాం దగ్గర నుంచి వేరేజ్ హైటెక్ సిటీ అన్న డెవలప్మెంట్ ఒకటి తీసుకొచ్చారు, దట్ ఈస్ అ గుడ్ సైన్. వేరేజ్ టీఆర్ఎస్ అన్న ప్రభుత్వం వచ్చేసరికి వాటర్ అన్న కంటెంట్ లాస్ట్ 50 years హైదరాబాద్ హ్యాస్ అ లాట్ ఆఫ్ పెయిన్, బట్ వీ హ్యావ్ టు అప్రిషియేట్ టు ద కేసీఆర్. ఆ వాటర్ అన్నది ఈరోజు హైదరాబాద్లోని ఎవరన్నా హైదరాబాద్ రావాలంటే వాటర్ కోసం భయపడేవారు.
ఒక క్లారిటీ ఆఫ్ టాక్ కూడా తీసుకొచ్చారు. ఆ వాటర్ కంటెంట్ ఏంటంటే వారం రోజుల నుంచి స్నానం ఉండదు, ఇది ఈ డిఫరెంట్ మాడ్యూల్. బట్ ఎవ్రీ వన్ ఈజ్ హ్యావింగ్ ద వాటర్ మాడ్యూల్. మనిషికి కావాల్సింది ఇల్లు, బట్ట అండ్ వాటర్. తిండి అన్నది మనం కష్టపడిన బట్టి తిండి ఎవరికి ఏ స్టైల్లో ఆ స్టైల్లో తింటారు. ఈ మెయిన్ ఇంపార్టెంట్. దిస్ ఈజ్ మై ఫండ్. చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారండి. ఇలాగే మీలాంటి ఎడ్యుకేటెడ్ వాళ్ళందరూ ముందుకొచ్చి మాకు గవర్నమెంట్కి అన్ని ఇలాంటి విషయాలన్నీ తెలియజేయాలి. అందుకే మా 95 న్యూస్ మీ ముందుకు వచ్చేసింది. ఇప్పుడు మనకి శ్రీధర్ గారి వైఫ్ శ్రీదేవి గారు ఉన్నారు. ఆవిడని కూడా అడుగుదాం. వాళ్ళ హస్బెండ్ అయితే చాలా మంచి మంచి ఇన్ఫర్మేషన్స్ ఇచ్చారు. గవర్నమెంట్ చెప్పాలనుకున్నవన్నీ ఆయన చాలా ధైర్యంగా చెప్పారు. ఆవిడ ఏమంటారో కనుక్కుందాం. చెప్పండి, మీరు ఈ బోనాలు సెలబ్రేట్ చేసుకుంటారా? ముందుగా మనం అమ్మవారి దగ్గర నుంచి వెళదాం. మేము ఇక్కడ హైదరాబాద్ వచ్చినప్పటి నుంచి ఇంక ఈ అమ్మవారిది బాగా ఇదండి నమ్మకం ఎక్కువ. ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి మాకు ఈ బోనాలు అన్నది ఎవ్రీ ఇయర్ చేసుకుంటాం. అసలు మీరు ఏం చేస్తూ ఉంటారు? వర్కింగా? హౌస్ వైఫ్. ఓకే. ఎక్కడ, ఏ ఏరియాలో ఉంటారు మీరు? మేము కుక్కట్పల్లిలో ఉంటారా? ఓకే. ఇప్పుడు చెప్పండి, మీరు కుక్కట్పల్లిలో ఉంటున్నారు, పోనీ అక్కడ ఏమైనా సమస్యలు అవి ఉన్నాయా? అంటే మీకు జిహెచ్ఎంసి వాళ్ళు కానీ అన్నీ ఎలా జరుగుతున్నాయి? అక్కడ రోడ్స్ అవి ఎలా ఉన్నాయి? రోడ్స్ అయితే మటుకి పర్వాలేదండి, ఓకే. ఏదైనా చెప్పాలనుకుంటున్నారా గవర్నమెంట్కి? ఇది చేస్తే బాగుంటుంది, పిల్లల ఎడ్యుకేషన్ గురించి కానీ, జాబ్స్ కానీ, హౌస్ వైఫ్స్కి ఏదైనా ప్రత్యేకంగా మా కోసం ఇది చేస్తే బాగుండు అని, అంటే ఏదైనా స్పెషల్గా లోన్స్ పెట్టి మాకు ఏదైనా ఇలా ఇస్తే బాగుండు గవర్నమెంట్. ఆల్మోస్ట్ అందరికీ లోన్లు అవి ఇస్తున్నాం అంటున్నారు. బట్ ఆయన చెప్పినట్టు మిడిల్ క్లాస్ వాళ్ళకి అవి అందడం చాలా కష్టంగా ఉంది. బట్ మీరేమంటారు? మీకేమైనా కావాలి ఇలాగా గవర్నమెంట్ నుంచి మేము ఇది అందుకుంటే బాగుంటుంది ఏ గవర్నమెంట్ వచ్చినా అని మీకు ఏమైనా అనిపిస్తుందా? మంచిదే కదండి ఇస్తే మాకు కూడా, హౌస్ వైఫ్కి. ఓకే, హౌస్ వైఫ్కి కూడా వస్తే మంచిదే అంటున్నారు. అంటే ఆవిడ ఉద్దేశంలో అలాంటి లోన్స్ కానీ ఏదైనా వస్తే మాకు కూడా మంచిదే కదా అని చెప్తున్నారు శ్రీదేవి గారు. నెక్స్ట్ మీ నాన్నగారా? నమస్తే అండి, మీ పేరు? అప్పారావు అండి. అప్పారావు గారు, మీరు ఎక్కడ ఉంటున్నారు? కాకినాడ అండి. కాకినాడ వాస్తవ్య. అయితే మిమ్మల్ని అంటే ఇప్పుడు ఇక్కడికి అమ్మాయి వాళ్ళ అబ్బాయి? మా పాప గురించి వచ్చాం. ఓకే. శ్రీదేవి గారు మీ అమ్మాయా? మీరు అంటే ఆ ఏపీలో ఉంటున్నారు కదా, మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను. మీకు అక్కడ ప్రభుత్వానికి ఇక్కడ ప్రభుత్వానికి ఏం తేడా అనిపిస్తుంది? అక్కడ ఉన్నవి ఇక్కడ బాగున్నాయా, లేకపోతే ఇక్కడ ఉండేటట్టు అక్కడ ఉంటే బాగుంటుందా? మీకు ఎలా అనిపిస్తుంది? ఏమనిపిస్తున్నాయి? అక్కడ జగన్ బాగానే చేస్తున్నాడు, బాగానే ఉంది. అక్కడ ప్రజలందరూ కూడా జగన్నే కావాలి మళ్ళా అని అనుకుంటున్నారు. కానీ కొంతమంది మట్టికి నిరుత్సాహపడుతున్నారు, అది కూడా ఉంది. కిందటి ఎలక్షన్ కంటే ఈ ఎలక్షన్లో జగన్ గారికి టఫ్గా ఉంటుంది. ఇంతకుముందు అయితే 90% ఒప్పుకున్నారు జగన్ని. ఇప్పుడు ఏంటంటే కొంచెం బాగా తగ్గింది. ఇంకా కొంచెం చెయ్యాలి. ఇంకా కొద్దిగా జగన్ గారు మారి కొన్ని పనులు చేస్తే ఇంకా స్టాండర్డ్గా ఉంటారు. ఇక్కడున్న ప్రభుత్వం కోసం కూడా చెప్పండి. అలాగే అక్కడ జగన్ అభివృద్ధి చేసినట్టే కొంత అంతకంటే కొంచెం ఎక్కువగా కేసీఆర్ చేస్తున్నారు. రోడ్స్ కానీ, ఇంకా వాటర్ ఫెసిలిటీస్ కానీ, కరెంట్ విషయంలో కానీ కొంచెం హైదరాబాద్ బాగుందని మా ఏపీ వాళ్ళు అనుకుంటున్నారు. అంటే మీకు హైదరాబాద్ బాగుంది అని ఏపీ వాళ్ళు అనుకోవడానికి ఇంకా రోడ్స్ అవే ప్రధాన కారణాలు అంటారా? ఇంకేదైనా ఉన్నాయా? సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కూడా ఎక్కువ అండి. ఎందుకంటే ప్రతి కుటుంబంలోంచి కూడా మా ఏపీ నుంచి హైదరాబాద్కి వస్తున్నారు జాబ్స్కి. ఇంజనీరింగ్ చేస్తుంటే మనకు హైదరాబాద్లో ఏదో ఒకటి వస్తుందిలే అని అనుకుంటున్నారు. ఈవెన్ మా పాపని ఇక్కడే ఇచ్చాము, మా అబ్బాయి కూడా ఈవెన్ హైదరాబాద్లోనే చేస్తున్నాడు. వీళ్ళిద్దరూ ఇక్కడే ఉంటున్నారు. మేము రిటైర్డ్ అయ్యాము, జాబ్ చేసి రిటైర్డ్ అయిన ఏపీలో. వీళ్ళని చూసుకుంటాకి 2 నెలలకు 3 నెలలకు ఒకసారి హైదరాబాద్ వస్తూ ఉంటాం. అంటే ఇప్పుడు ఇందాక అన్నారు కదా మీరు, జగన్ గారు కొన్ని విషయాల్లో మారాలి, ఇంకొన్ని చేస్తే బాగుంటుంది అని. అసలు అదే విషయం మిమ్మల్ని అడిగితే ఆయన ఇంకా ఏం చేస్తే బాగుంటుంది అంటారు? ఏదైనా ఒకటో రెండో చెప్పండి. ఇప్పుడు అంటే అక్కడ కూడా చాలా చేస్తున్నారా అంటున్నారు, అమ్మఒడి అని వాలంటీర్స్ని పెట్టారు ఎక్కడికక్కడ, అక్కడ కూడా కదా. సో మీకు అంటే ఏంటి ఇంకా ఏం మారాలి అనుకుంటున్నారు? ఇంకా ఎంప్లాయ్మెంట్ ఇంకా కొంచెం పెంచాలి. తర్వాత కొన్ని కుటుంబాలకి మటుకి కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు ఎలాగంటే జగన్ గారు ఇచ్చినవన్నీ
అమలు జరపట్లేదు కింద ఉన్నవాళ్ళు. వాటిల్లో మటుకు చాలా ఇబ్బంది పడుతున్నారు. లోన్స్ ఇస్తున్నారు, బాగానే ఉంటున్నాయి అందరికీ. మేము చాలా చోట పర్చేజ్ పడుతున్నారు, వాళ్ళని చాలా ఇబ్బంది పెడుతున్నారు. అక్కడ మనకి ఏ విధమైన లబ్ధి సమకూరట్లేదు అనేది ఒకటే. రెండోది ఏంటంటే మా ఏపీలో మటుకి రోడ్స్ సరిగ్గా లేవు, ఫెసిలిటీస్ లేవు ఏపీలో. దాని గురించి పబ్లిక్ అందరూ కూడా కనిపించేది చెయ్యాలి. ప్రజలకు కనిపించేది చేయట్లా. రోడ్స్ ఎక్కడికి వెళ్ళినా, ఏ బస్సుల మీద ఎక్కడికి వెళ్ళినా సరే రోడ్లు అద్వైతంగా ఉన్నాయి, అభివృద్ధి చెందట్లేదు. జగన్ అందరికీ వరాలు ఇచ్చి అందరికీ చేస్తున్నారు, దీనివల్ల అభివృద్ధి ఆగిపోతుంది. అటు పోలవరం అవ్వలేదని, ఇటు రోడ్స్ బాగా అవ్వట్లేదని చాలామంది అనుకుంటున్నారు. రావు గారు, యాక్చువల్గా మీరు మాకు ఏపీది కూడా రాజకీయాలు అక్కడ కూడా చెప్పారు. యాక్చువల్గా నెక్స్ట్ మీ వైఫ్ ఆవిడ దగ్గరికి వెళ్దాము. మీ పేరు? పద్మ గారు. అప్పారావు గారు చాలా బాగా చెప్పారు. యాక్చువల్గా అక్కడ ఏపీ న్యూస్ కూడా మాకు ఇచ్చారు, జగన్ గారివి ఇలా ఇవి చేస్తే బాగుంటుంది, అది చేస్తే బాగుంటుందని. మిమ్మల్ని డైరెక్ట్గా ఒక ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్ అడుగుతాను. అక్కడ మీరు ఏపీలో ఎవరు వస్తారు అనుకుంటున్నారు? ఈవెన్ ఇక్కడ తెలంగాణలో ఎవరు వస్తారు అనుకుంటున్నారు ప్రభుత్వం? జస్ట్ ఎస్యూమ్ చేసి చెప్పండి. జగనేనండి. ఏపీలో జగన్ గారు. మరి ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో? ఇక్కడ కేసీఆర్ గారు. కేసీఆర్ గారా? చూసారా, టక్క చెప్పేశారు. లేడీస్ అంటే అదే, ఒక నిమిషం కూడా ఆలోచించకుండా ఫాస్ట్గా డిసైడ్ చేస్తారు. ఓకే, చెప్పండి. అంటే ఇప్పుడు వస్తున్నారు, ఎందుకు అలా అనిపిస్తుంది మీకు? ఏదైనా రీజన్స్ ఉన్నాయా? అవును, ఆయన ఇచ్చే ఫండ్స్ బట్టి అట్లా అందరికీ డబ్బులు ఇవ్వడం అట్ల వల్ల అంటున్నారు, కానీ అందరికీ సమంగా అందట్లేదు. ఎక్కడ? జగన్ గారు అక్కడ. ఇక్కడ కేసీఆర్ గారు అయితే ఎంప్లాయ్మెంట్ బాగుంది. ఇక్కడ ప్రతి చదువున్నా లేకపోయినా అందరూ సెల్ఫ్గా ఎంప్లాయీగా చేసుకోగలుగుతున్నారు. అక్కడ కుదరట్లేదు. కొన్ని అవకాశాలు ఇచ్చినా అందుబాటులోకి రావట్లేదు, కొందరికి అందట్లేదు, కొందరు దాంట్లో నిలుపుకోలేకపోతున్నారు. అట్లా కొంచెం మైనస్ అవుతుంది. మీరు హౌస్ వైఫ్ అండి? ఓకే, మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా మా 95 న్యూస్ ద్వారా ప్రభుత్వానికి? ఏ ప్రభుత్వం వచ్చినా సరే ఆ ప్రభుత్వానికి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఒక హౌస్ వైఫ్గా? మీడియల్ పీపుల్ మెయిన్ చూసుకోవాలంటున్నాను. అందట్లేదు, వాళ్ళకి కావాల్సినవి అన్నీ మీడియంగా, లోయర్కి హైకర్ కాకుండా మీడియంగా అందరికీ అందాలని అనుకుంటున్నాను. మీడియం పీపుల్ అన్ని మిడిల్ క్లాస్ వాళ్ళకు కూడా ప్రతి ఒక్కటి అందాలి, వాళ్ళు ఇచ్చే ప్రాఫిట్స్ వాళ్ళు ఇచ్చేవన్నీ అని అనుకుంటున్నారా? థ్యాంక్ యూ సో మచ్ అండి. నెక్స్ట్ మీ బాబా.